పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుంది. ఉపాధి హామీ పథకంలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు పెంపకం బాధ్యతలు నిర్వహించే రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మొక్కలు అందించడం, వాటి సస్యరక్షణకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పండ్ల తోటలలో నాణ్యమైన దిగుబడిని పెంచడానికి, పురుగుల నివారణకు రాయితీపై ఫ్రూట్ కవర్లు పంపిణీ చేసి పండ్ల తోటలను పెంచే రైతులను ఉద్యాన శాఖ ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఉద్యానవన శాఖ చేపట్టిన ఫ్రూట్ కవర్ల ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. మామిడి పండ్ల నాణ్యతను పెంచేందుకు, పురుగుల నివారణకు ఫ్రూట్ కవర్లను ప్రభుత్వం రైతులకు 50% రాయితీపై అందిస్తుంది. వీటిని వాడటం వల్ల కాయల నాణ్యత పెరుగుతుంది. కాయలు కుళ్ళిపోకుండా పక్షులు, కీటకాల నుండి రక్షించడం ద్వారా పండు రంగు, సైజు బాగుంటాయి. జిల్లాలో 8,000 హెక్టార్లకు పైగా మామిడి సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఉలవపాడు మండలంలో మామిడి సాగు అధికంగా ఉంది. ఉలవపాడు మామిడి రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, జరుగుమల్లి, దర్శి వంటి మండలాల్లో తక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలు సాగు చేస్తుంటారు. మామిడి రైతులు పండించే కాయ కవర్లు వాడటం ద్వారా నాణ్యత బాగుంటుంది. పురుగుల బారి నుంచి కూడా కాయకి రక్షణ లభిస్తుంది. నేరుగా పురుగు మందులు చల్లాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుంది. మామిడి, జామలో పండ్లపై ఈగ గుడ్లు పెట్టి పండు లోపలికి పురుగు చేరుతుంది. కాయ లోపలకు పురుగు చేరకుండా ఉండేందుకు ఉద్యానవన శాఖ రాయితీపై పంపిణీ చేస్తున్న బ్యాగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యానవన శాఖ అందించే బ్యాగ్ ఉంటే ఈగ కాయ లోపలికి వెళ్ళలేదు. వీటిని వాడటం వల్ల కాయ తొలుచు పురుగుతో పాటు ఇతర క్రిముల నుంచి 90% రక్షణ దొరుకుతుంది. పురుగు మందులు 50 నుంచి 70% వరకు తక్కువ కొట్టవచ్చు. దాంతో పండు మీద కెమికల్ అవశేషాలు ఉండవు. బ్యాగు వేసిన పండు ఒకే రంగులో మెరుస్తూ ఉంటుంది. మామిడికి మంచి పసుపు రంగు వస్తుంది. పండు సైజు 10 నుంచి 15% పెద్దగా పెరుగుతుంది. గాలుల వల్ల గీతల పడవు. తొక్క స్మూత్గా ఉంటుంది. బ్యాగు వేసిన పండ్లకే ఎక్కువగా ఎగుమతికి మంచి డిమాండ్ ఉంటుంది. రెసిడ్యూ ఫ్రీ కాబట్టి యూరప్, గల్ఫ్ దేశాలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. సాధారణ ధరల కంటే బ్యాగులో పెరిగిన మామిడికాయలకు 40 నుంచి 50% అదనంగా ధర లభించే అవకాశం ఉంది. కోత సమయానికి ఎక్కువ శాతం పండ్లు నాణ్యతతో ఉండే అవకాశం ఉంది. మామిడికాయలపై ఉడతలు, పక్షుల ప్రభావం పూర్తిగా తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతకు పండు నల్లబడటం, కమిలిపోవటం ఉండదు. అకాల వర్షం వల్ల పండు పగలటం, మచ్చలు రావటం తగ్గుతుంది. చలికాలంలో పండు పగలకుండా కాపాడుతుంది. బ్యాగు లోపల టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండటం వల్ల పండు 7 నుంచి 10 రోజులు ముందుగానే పక్వానికి వస్తుంది. మార్కెట్లో ముందు పక్వానికి వస్తే రేటు ఎక్కువ లభించే అవకాశం ఉంది. గతంలో మాకు పండుగ వల్ల చాలా సమస్యలు ఉండేవి. ఇప్పుడు పేనుబంక ఇలాంటివి చాలా ఉన్నాయి. మాది 2 ఎకరాలు సాగు చేస్తున్నాం మామిడి తోట. ఉద్యాన శాఖ ద్వారా మాకు కవర్లను, ఫ్రూట్ కవర్స్ను బుట్టలు ఇచ్చారు సబ్సిడీలో. అది కూడా ఇవ్వటం వల్ల మేము అన్ని వినియోగించుకున్నాము. ఒకసారి కవర్ కట్టిందని చూద్దాము. కవర్ కట్టని దానికి ఇట్లా మచ్చలు వస్తుంటాయి. ఈ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి అందరూ రైతులు వినియోగించవలసిందిగా. ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టే వివిధ రకాల పండ్లకు కవర్లు తొడిగే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా మామిడి పండ్లకు రక్షణ కల్పించడం ద్వారా కాయకు మచ్చలు పడకుండా రసాయనాలు వాడకం తగ్గుతుంది. ఈ కవర్లు పండ్లను పురుగులు, తెగుళ్ల నుంచి కాపాడటమే కాకుండా వాటి నాణ్యతను కూడా పెంచుతాయంటున్నారు. రైతులు తమ పండ్ల తోటల్లో ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగులను ఉపయోగించడం ద్వారా మార్కెట్లో మెరుగైన ధర లభిస్తుందని, ప్రోత్సాహంపై ఉద్యానవన శాఖ అందచేస్తుందని అన్నారు. ఈ మామిడిలో ముఖ్యంగా ఫ్రూట్ కవర్స్ అనేది మనకి ఉద్యాన శాఖ ద్వారా ప్రమోట్ చేస్తున్నాము. ఈ పంట మామిడికాయ పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు, అంటే సుమారుగా 80 గ్రాములు సైజులో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ తొడగడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి
60-65 రోజుల్లో కాయ తయారయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ ఫ్రూట్ కవర్స్లో పండ్లని సంరక్షించడం ద్వారా మనకి ఎండ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా పండు ఈగ సమస్య అనేది దీని ద్వారా నివారించే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకి ఈ పురుగు మందులు, తెగులు మందుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. కాయ నాణ్యత అనేది అదనంగా చేకూరడం వల్ల మార్కెట్లో సుమారుగా ఒక కేజీకి 10 రూపాయలు అదనంగా పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్రూట్ కవర్స్ అనేది హెక్టార్కి 15,000 కవర్స్ తొడగడం జరుగుతుంది. ఈ 15,000 కవర్స్ని గవర్నమెంట్ అనేది కవరు 2 రూపాయలు ఖరీదు చేస్తుంది. 1 రూపాయి కవర్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే హెక్టార్కి 15,000 వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మామిడి రైతు, అట్లాగే జామ, అరటి రైతు కూడా గెలలు కవర్ చేసుకోవడం ద్వారా కూడా మంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. పురుగు మందులు, తెగులు మందుల అవశేషాలు అనేది లేకుండా ఉండాలని అంటే ఈ కోత పీరియడ్లో సుమారుగా మనకు ఫ్రూట్ కవర్స్ కొట్టినట్లయితే ఫ్రూట్ కవర్స్ కవర్ చేసినప్పుడు ఈ అవశేషాలు, వీటి ప్రభావం కూడా ఉండదు. ముఖ్యంగా ఈ పురుగు మందులు, తెగులు మందులు కూడా వాడకాన్ని మనం కాయ కోత ఒక 4 రోజుల ముందు నుంచి వాటిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోసిన కాయని సరైన పక్వ దశలో ఉన్నప్పుడు మామిడికాయని కోయడం అవసరం. తద్వారా మనం మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. MIDH ద్వారా ఈ రైపెనింగ్ ఛాంబర్స్కి సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 21 లక్షల దాకా మనం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. కావాల్సినటువంటి రైతులు సమీప ఉద్యానాధికారి ద్వారా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని ఈ రైపెనింగ్ ఛాంబర్స్ ద్వారా మామిడే కాదు, అరటి, ఇతర బొప్పాయి వంటి పంటలను కూడా వీటిలో మనం మాగబెట్టుకొని రౌండ్ ద ఇయర్ మనము వివిధ పండ్లని వినియోగదారులకు చేర్చే అవకాశం ఉంటుంది.